ప్రపంచమంతా ఆధునికత వైపు పరుగులు పెడుతూ అంతరిక్షానికి చేరుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటే ఆ ఊరు మాత్రం కనీసం రోడ్డు మార్గం లేక తల్లడిల్లుతుంది. రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి పథంలో పయనిస్తున్నట్లు చెప్పుకుంటున్నా కనీస సౌకర్యాలకు చేరుకునేందుకు గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం చేస్తున్నారు అక్కడి ప్రజలు. చుట్టూ నీరు మధ్యలో అద్భుత ద్వీపంలో ఉంటుంది ఆ ఊరు. అయితే ఆ ఊరికి రోడ్డు మార్గం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడి ప్రజలు. రోడ్డు కావాలని ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ఈ ఆందోళనలన్నీ అరణ్య రోదనగానే మారుతున్నాయి. ప్రభుత్వ విధాన లోపం ఓవైపు, అటవీ శాఖ ద్వారా ఏర్పడుతున్న నిబంధనల ప్రతిబంధకాలు మరోవైపు రోడ్ల నిర్మాణానికి శాపంగా మారుతుంది. సిక్కోలులోని ఏకైక లంక గ్రామం పూడిలంకపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. చుట్టూ నీరు, పక్కనే చిత్తడి నేలలు, మరోవైపు ఎత్తైన కొండలు, నిరంతరం కెరటాల సవ్వడలు, తెరలు తెరలుగా వీచే చిరుగాలులు. వీటి మధ్య ఓ అద్భుత ద్వీపంలా కనిపిస్తుంది ఆ గ్రామం. ప్రకృతిలో మమైకమైనట్లుగా ఉండే ఆ గ్రామ ప్రజలకు మాత్రం దినదిన గండం, నూరెళ్ల ఆయుష్లా ఉంటాయి. దశాబ్దాలుగా రోడ్డు మార్గం లేక పడవ ప్రయాణాన్ని నమ్ముకుంటున్నారు పూడిలంక ప్రజలు. ఆ గ్రామానికి ఎటువైపు చూసినా నీరే. నది మధ్యలో ద్వీపం మాదిరిలా ఉంటుందా ఊరు. నిత్యావసరాలు, వైద్యం, విద్య, అవసరం ఏదైనా సరే నిత్యం నీటిలోనే ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది అంటున్నారు. జీవిత పోరాటంలో భాగంగా బ్రతుకు జీవనం కోసం నిత్యం పడవతోనే యుద్ధం చేస్తాము అంటున్నారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతులు మారలేదు అంటూ అవస్థలు పడుతున్నటువంటి శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూడిలంక గ్రామస్తుల యొక్క దీనగాథపై రాజ్ న్యూస్ తెలుగు స్పెషల్ స్టోరీ. శ్రీకాకుళం జిల్లాలో వరదలొస్తే మొట్టమొదట ఉలిక్కిపడే గ్రామం పూడిలంక. వజ్రపు కొత్తూరు మండలంలో ఉండే పూడిలంక గ్రామం 120 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 180 ఏళ్ల క్రితం 7 కుటుంబాలతో ప్రారంభమైన ఆ గ్రామంలో ప్రస్తుతం 70 కుటుంబాలకు పైగా ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా తమకు రోడ్డు మార్గం మాత్రం వేయడం లేదని వాపోతున్నారు. రోడ్డు మార్గం లేక ఎంతో మంది మృత్యువాత పడ్డారని, ఏ అర్ధరాత్రి ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా పడవలోనే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. అంతేకాకుండా పిల్లలు పెద్ద చదువుల కోసం వెళ్లాలంటే నిత్యం పడవ ప్రయాణమే దిక్కంటున్నారు. ప్రస్తుతం స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం 5వ తరగతి వరకు ఈ ఊర్లో అయితే స్కూల్ ఉంది. కానీ 5వ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళాలి అంటే పై చదువులకి తప్పనిసరిగా ఆ ఉప్పుటేరు దాటే వెళ్ళాలి అంటున్నారు. అయితే చాలా మంది మనతో ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, యాక్చువల్లీ ఇక్కడ 5వ తరగతి వరకే ఉంది స్కూలు. దీని తర్వాత పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారు ఇప్పుడు పెద్ద చదువులు చదువుతున్న వాళ్ళు? ఇప్పుడు ఊర్లో నుండి బయటికి వెళ్ళాలన్నా, పిల్లలు ఒక చాక్లెట్ కొనుక్కోవడానికి బయటికి వెళ్ళాలన్నా సరే, ఊరు గట్టు దగ్గర నుండి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. సపోజ్ ఊర్లో నుండి బయట స్కూల్కి వెళ్ళాలన్నా సరే ఎలా వెళ్ళాలి? ఆ గట్టు లేదు, సరిగ్గా రోడ్డు లేదు, బట్టలు తడుచుకుంటూ కాళ్ళకు దెబ్బలు తగిలించుకుంటూ వాళ్ళు బాధలు చూడలేక మాకే బాధ అనిపిస్తుంది. పిల్లలు ఫ్యూచర్ ఎలా అవుతుందో వేటని చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకసారి పిల్లల మాటల్లోనే మీరే వినండి ఒకసారి. కాళ్ళు నడుపుతారు, కాళ్ళకి చాలా చెప్పులు తగిలిపోతాయి. నడుచుకుంటూ వెళ్తుంటాం కదా అని. బోట్ మీద నుంచి వెళ్ళడానికి ఎంత టైం వెయిట్ చేస్తారమ్మా అక్కడ? చాలాసేపు. పెద్దవాళ్ళు కూడా బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. బాలేలో వెళ్ళాలన్నా రోడ్ లేదు కాబట్టి ఇబ్బంది పడతారు. మీకు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అనిపిస్తే వెంటనే వెళ్ళగలుగుతారా? లేదు, వెళ్ళాం, నడుచుకుంటూ వెళ్తాం. మరి నీరు ఉంటుంది కదమ్మా, ఎక్కువ నడుచుకుని వెళ్తే దెబ్బలు తగులుతుంటాయి అంతే. చిప్పలు గీచుకుంటాయి. మా ఊరు కోసం ప్రతి ఒక్కరు ఇలానే వచ్చి అడిగే వాళ్ళే కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే మా ఫ్యూచర్ ఎలా అయిపోయింది, మా అత్తమ్మ వాళ్ళది, మా మామి వాళ్ళ తరం అయిపోయింది. ఇప్పటికీ మేము అదే ఇబ్బందులు పడుతున్నాం. రేపొద్దున్న వీళ్ళు భవిష్యత్తు బాగుండాలి, వీళ్ళు మంచిగా ఉండాలంటే రోడ్ అనేది కంపల్సరీగా రావాలి. ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే వాళ్ళు వెళ్ళాలి బయటికి. ఇప్పటికే ఊర్లో నుండి ఎంతవరకు బయటికి ఒక రోజు వెళ్ళి బయట ప్రపంచం చూసిందే లేదు. వాళ్ళకి ఉంటుంది బయటికి వెళ్ళాలి, చూడాలి, ఉండాలని. అలాంటిది వాళ్ళకు కూడా ఇంతవరకు లేదు. ఎందుకంటే ఏ సదుపాయం లేకపోయే కదా. వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే కంపల్సరీగా రోడ్డు మాత్రం రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడి ప్రజలు వరి, రాగులు, కూరగాయలు, జీడి పంటలు పండిస్తూ జీవనం సాగిస్తారు. కానీ తమ గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడంతో విద్య, వైద్యం, ఉపాధి దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పండించే పంటలు సైతం అమ్ముకోలేకపోతున్నామని, ఆర్థికంగా తమ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నారని పూడిలంక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామం ప్రకృతి అందాలకే కాదు, పుట్టెడు సమస్యలకు నిలయంగానే ఉంది. గ్రామం చుట్టూ సముద్రపు నీరు ఉండడంతో కొన్నేళ్ల క్రితం ఓ ప్రైవేట్ కంపెనీ కాలిబాట నిర్మించింది. అయితే వరదల ఉధృతికి కాలిబాట పాడైపోయింది. దాంతో ఈ గ్రామానికి పల్లి ఊరు నుంచి కిలోమీటర్కు పైగా బోటు ప్రయాణం చేయాల్సి వస్తుంది.
దీంతో విపత్తుల సమయంలో ప్రజలు బాహ్య ప్రపంచానికి రావడానికి అనేక కష్టాలు పడుతున్నారు. సరైన రోడ్లు, కాలిబాటలు లేకపోవడంతో బోటుపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. చిన్నపాటి వరదలు, తుఫాన్లు సంభవించినప్పుడు వారికి బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఇక్కడికి స్కూల్ దగ్గరకు వచ్చి అటెండెన్స్ వేయాలి. ఒకరోజు కూడాను కరెక్ట్ టైంకి వేయడం అవ్వట్లేదు. నాకు వచ్చి వెళ్ళడం అనేది చాలా సమస్య. నాతో పాటు ఈ ఊర్లో వాళ్ళకి, పిల్లలకి, అందరికీ కూడా రోడ్ లేకపోవడం అనేది సమస్యే. 5వ తరగతి తర్వాత వాళ్ళు హై స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే చాలా కష్టం. రోజు వెళ్ళి రావడం కష్టం. అందుకని హాస్టల్లో జాయిన్ అవ్వడము, లేదంటే చుట్టాల ఇంట్లో ఉండి చదవడం అలా చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి రోడ్డు కానీ తొందరగా శాంక్షన్ చేస్తే బాగుంటుంది. మేడం, యాక్చువల్లీ ఊరు ఖాళీ చేయమని చాలా మంది అంటున్నారు. బట్ ఈ ఊరు వాళ్ళు మాత్రం 120 ఎకరాస్లో పంటలు అవి బాగా పండుతాయి అంటున్నారు. అంటే ఇక్కడ బ్రతకడానికి అనుగుణంగా ఉంటుందా? ఓకే, అన్నీ బాగుంటాయి. ఒక రోడ్డు సమస్య కానీ మిగతావన్నీ కూడా బాగుంటాయి. మీరేం చెప్తారు మేడం ఇప్పుడున్న ప్రభుత్వాలకు? అదే వేగంగాను రోడ్డు కానీ వేయగలిగితే బాగుంటుంది. ఎన్ని అవర్స్ వెయిట్ చేస్తారు మేడం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి? చూడడానికి 2 నిమిషాలు 3 నిమిషాలే జర్నీలా కనిపిస్తుంది. లేదు, ఒక్కొక్కసారి వాటర్ లేకపోయినా అలా వెయిట్ చేయాల్సి వస్తుంది. 1 అవర్ అలా వెయిట్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా, స్కూల్కి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి క్షణాల్లో వచ్చేయచ్చు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి 5 నిమిషాలే పడుతుంది, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి. కానీ ఇక్కడికి రావడానికి మాత్రం గంటల కొద్దీ ఒడ్డు నుంచి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది అంటున్నారు. ప్రతి చిన్న వస్తువుకి 2 బోట్ల సాయంతో వెళ్లాల్సి రావాల్సిందే. పడవల మీద ప్రయాణం చాలా ఇబ్బందికరం. రోడ్డు లేకపోవడంతో ఇతర గ్రామ ప్రజలు ఇక్కడికి రావడానికి కానీ, ఇక్కడ ఉండటానికి కానీ రాని పరిస్థితి. తుఫాన్లు వచ్చినప్పుడు ఊరు దాటే ప్రసక్తే ఉండదు. రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా బోట్లోనే వెళ్లి తెచ్చుకోవాల్సింది. తమ గ్రామంలో 80 పైనే కుటుంబాలు ఉన్నాయి. కానీ నివాసాలు మాత్రం 50 వరకే ఉన్నాయి. తమ గ్రామంలో ఇల్లు కట్టుకోవాలంటే రోడ్డు మార్గం లేకపోవడంతో గ్రామంలో ఇంటిని కట్టుకోవాలని అయ్యే ఖర్చు కంటే మెటీరియల్ తేవడానికి రవాణా ఖర్చు అంతకు డబుల్ ఖర్చు అవుతుందని అంటున్నారు. కొంతమంది అధికారులు వచ్చి తమకు ఊరు ఖాళీ చేసి ఇతర ప్రదేశాలతో రమ్మని అడిగారని, అయితే తమకు జీవనోపాధినిచ్చే ఈ ఉప్పు టేరును, అంతేకాకుండా గ్రామంలో ఉన్న 150 ఎకరాల్లో అన్ని రకాల పంటలు పండుతాయని, అలాంటి గ్రామాన్ని విడిచిపెట్టి ఎలా బయటకు వస్తావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మార్గం లేకపోవడం వల్ల తమ గ్రామంలో ఉన్న యువకులకు పెళ్లిళ్లు జరగడం లేదని, రోడ్డు మార్గం లేని గ్రామాలకు తమ ఆడపిల్లను ఇవ్వాలంటే భయపడుతున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా తమ ఆడపిల్లల్ని పెళ్లిళ్లు చేసుకున్న అల్లుళ్ళు పెళ్లి తర్వాత ఊరు రావడం మానేశారని అంటున్నారు. ఇప్పటికైనా తమ గ్రామానికి రోడ్డు మార్గం వేస్తే తమ భవిష్యత్తు కాకపోయినా తమ పిల్లల భవిష్యత్తు అయినా బాగుంటుందని అంటున్నారు. చుట్టూ 120 ఎకరాలు ఉంటాయి అంటున్నారు. అంతా పంట పొలం ఉంది. 120 ఎకరాలు ఉన్నాయి. పంట ఉంది, జీడి ఉంది, మెట్టి ఉంది, చోడి పండుతుంది, జీడి పండుతుంది, ఒర్రి పండుతుంది. వర్షం పడితే ఒర్రి పండుతుంది. చౌకరలు అంటే రైతులకి ఇక్కడ కష్టపడితే అన్ని కాయగూరలు అన్నీ పండుతాయి. ఈ గ్రామం నుంచి విడిచిపెట్టి వెళ్ళడం లేదు. ఇక్కడ ఉండేటటువంటి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని విన్నాము. అదేంతవరకు వాస్తవమమ్మా? పెళ్ళిళ్ళు అవటం లేదంటే ఏదైనా పిల్లకి వెళ్తామంటే ఈ ఊరు రహదారి లేక ఊరు దుక్కు జడిసిపోయి పిల్లలకి పూడ్లంక అంతుంటే ఎవరు ముందుకు రావడం లేదు. చూస్తాను నచ్చుతాను, అబ్బాయిలకేసి నచ్చుతాను, కానీ రహదారి లేకే రావడం లేదు. కానీ ఇటు నుంచి పిల్లల మట్టుగా వెళ్ళిపోతాండ్రు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రారు కదా, ఏదో సరి వస్తారనుకుని ఆడపిల్లల మట్టుకు వెళ్ళిపోతాండ్రు. కానీ అబ్బాయిలకి మట్టుకు పిల్లలకి దొరకాలంటే పూడ్లంక అంతుంటే జడిసిపోతాండ్రు. అంతే రహదారి లేక చేసి ఈ పూడ్లంకకి రహదారి అనేది మాకు కావాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ప్రెగ్నెంట్లు మనుషులు బయటకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడిపోతున్నాము. రహదారి అనేది ఇంకా ఏం కోరుకోవడం లేదు. ఈ ఊర్లో, ఈ గ్రామంలో సీసీ రోడ్డు లేదు, మండసాలు లేవు, ఏటు లేవు. కానీ మేము అవన్నీ మేము కోరుకోవడం లేదు. ఖాళీ ఒకటి మనం వెళ్ళే దారి, రహదారి అనేది మాకు కావాలి. ఇదే నేను కోరుకుంటాను. ఆ ఊరిలో ఉండేది 80 కుటుంబాలు. ఉప్పుటేరే వారికి జీవనోపాధి. గ్రామం అభివృద్ధి చెందాలన్నా, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా ఏరు దాటక తప్పదు. రోడ్డు మార్గం లేక, సదుపాయాలు అందక తల్లడిల్లిపోతున్నారు అక్కడి ప్రజలు. వంద సంవత్సరాల నుంచి గ్రామంలోనే తమ కుటుంబం ఉంటుందని అక్కడి ప్రజలు అంటున్నారు. అప్పటి నుంచి ఇవే పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అనారోగ్యం పాలైన వ్యక్తిని సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్లలేక మార్గమధ్యలోనే చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పడవ నడిపే సమయంలో మరో యువకుడు కూడా చనిపోయాడని చెబుతున్నారు. ఈ ఊరిలో రోడ్డు మార్గం లేక యువకులకు అమ్మాయిని కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. ఎటు వెళ్లినా నీరు కనిపిస్తుందని, తమకు ఒక రోడ్డు మార్గాన్ని కల్పించాలని కోరుతున్నారు. ఇప్పుడు ఉన్నాము 100 ఎకరాల సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉన్నాము, ముసలోళ్ళం అయిపోయినాము. మాకు పింఛనీ రావడం లేదు, ఏటీ రావడం లేదు, కూలి చేస్తే కడుపు జరగడము లేకపోతే లేదు. అప్పటి నుంచి ఈ గ్రామం ఇదే పరిస్థితి అమ్మా, రోడ్డు లేక ఇబ్బంది పడుతూనే ఇదే ఉన్నారు. పరిస్థితులు. మా అబ్బాయి మల్లేసన్నోడికి ఆసుపత్రికి తీసుకెళ్ళాను, గొట్టు మీద చనిపోయినాడు. మరి రూపాయి డబ్బులు దొరకలేదు, నీటిలో పడిపోయినాడు, రూపాయి దొరకలేదు. అప్పటికప్పుడు తెచ్చినాము, పండించి ఏంటి ఇక్కడ నుంచి వేరే రోడ్డు లేక వెళ్ళేసరికి నాక తీసుకెళ్ళాం మా బావకి. తీసుకెళ్ళగానే గొట్టు మీద చనిపోయినాడు, ఆసుపత్రి నుంచి వచ్చినాడు, చనిపోయినాడు. మా రోజులు పట్టించుకునేది మా బావకి, అబ్బాయికి 20 సంవత్సరాలు అవుతుంది, 25 సంవత్సరాలు అయిపోయింది పిల్లడికి. వయసిన పిల్లడి కడుపులు లేపి వచ్చేసి చచ్చిపోయినాడు మా అబ్బాయి. అప్పుడు బాటికి మళ్ళీ ఒక్క రోడ్డు పడిపోయినాడు, నీటి కొట్టి పడవనే పోయి ఆవులు పట్టించి రోడ్డు ఉంటే ఆవులు చచ్చిపోరు కదమ్మా, రోడ్డు ఉంటే చచ్చిపోరు, రోడ్డు నాపోయే కదా చచ్చిపోతున్నారు. అండ్ రోడ్డే మాకు కావాలని బాధపడుతున్నాము. ఈ మీరు వస్తాను, మీకు తెలుస్తుంది కదా కష్టాలు సుఖాలు. పడవ ఉంటే వెళ్ళడము, లేకపోతే నీదు. ఆ పడవ ఇటని వెళ్ళిపోతే మళ్ళీ నీటికి దిగే వెళ్ళడం మేము. ఇటెళ్ళే నీరే, అటెళ్ళే నీరే, 4 పాకలు నీరే. సముద్ర తీరానికి కిలోమీటర్ దూరంలో ఉండే ఈ లంక గ్రామం చుట్టూ ఉప్పుటేరు ఉంటుంది. ఈ గ్రామానికి చేరుకోవాలంటే పల్లె ఊరు అనే గ్రామం నుంచి కిలోమీటర్ బోటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ గ్రామ ప్రజలు వ్యవసాయంతో పాటు ఉప్పుటేరులో దొరికే ఆల్చిప్పల ద్వారా ఉపాధి పొందుతుంటారు. ఉపాధి చేసిన వాటిని అమ్ముకోవాలన్నా, నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా బోటు ప్రయాణం చేయాల్సిందే. తమ గ్రామానికి రోడ్డు మార్గం వేస్తే తమ భవిష్యత్తు కాకపోయినా తమ బిల్లుల భవిష్యత్ అయినా బాగుంటుందని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఉన్నతమైన చదువులు, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకుంటారని తెలుపుతున్నారు. లేదంటే తమలాగే తమ పిల్లలు కూడా ఉపాధి కోసం గ్రామాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి వెళ్లాలంటే ఒకటే మార్గం, అదే పడవ ప్రయాణం. గత ప్రభుత్వం ఆ గ్రామానికి 2 పడవలు ఇచ్చింది. దాని ద్వారానే ప్రయాణం సాగిస్తూ ఉంటారు ఇక్కడి ప్రజలు. అయితే ప్రస్తుతం ఆ పడవలు సైతం శిథిలావస్థకు చేరుకున్నాయి. పడవలోకి నీరు వస్తున్నా ప్రయాణం తప్పడం లేదు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు ఉప్పుటేరుకు ఎదురీతుతూ ఈ ప్రయాణాన్ని సాగించాల్సి వస్తుంది. ప్రస్తుతం మనమైతే పూడిలంక గ్రామానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఈ గ్రామస్తులు నిత్యం వాళ్ళ ఊరు వెళ్ళాలి అంటే ఈ పడవ ఒక్కటే మార్గం అని చెప్తున్నారు. పడవను కూడా చూసుకోవచ్చు, ఆల్రెడీ బోట్ కూడా చాలా వరకు పాడైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. లోపల నీరు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే చిన్న పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి పూడిలంక గ్రామానికి చేరుకుంటున్నామా అంటున్నారు. అయితే ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నిత్యం ఇలాగే ఈ ఉప్పుటేరుకు ఎదురీదుతూ తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తామా అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది పూడిలంక గ్రామస్తులు, అదేవిధంగా ప్రయాణికులు ఉన్నారు, బోట్లో ప్రయాణించే వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వెళ్ళడానికి ఎంత ఇబ్బందిగా ఉంది, అసలు ఏంటి ఇక్కడ పరిస్థితులు అని. మీరు ఈ గ్రామంలోనే ఉంటారండి? అవును మేడం గారు, ఈ ఊరేనండి. ఓకే, సో ఏం చేస్తారు ఈ గ్రామంలో? అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నాను మేడం గారు. మేము ఒక్కరోజు ప్రయాణంలో పడవలో ప్రయాణించడానికి ఇంత ఇబ్బందికర పరిస్థితులు, బోట్ కూడా ఆల్రెడీ పాడైపోయినట్టు కనబడుతుంది. అసలు ఎలా అండి రోజు దీని మీద ట్రావెల్ చేయడం? 2 బోట్లు గవర్నమెంట్ ఇచ్చింది మేడం గారు, ఆ 2 బోట్లు కూడా పోయాయండి. అయినా తప్పదు, మరి ఇదే మాకు వే కనిపిస్తుంది, మరి వేరే మార్గం లేదన్నమాట. కష్టమో సుఖమో మరి దీని మీదే ట్రావెలింగ్ అవుతుంది, బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళడమే, ఇంకా ఏ కష్టమైన సుఖమైన. సో మీకు ఏం కావాలన్నా నిత్యావసర సరుకులు కానివ్వండి, లేదా పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, నిత్యం దీని మీద ప్రయాణం కొనసాగించాలండి? వాటర్ ఉంటే అవుతుంది మేడం గారు బోటు ప్రయాణం, వాటర్ లేకపోతే నీటి ప్రయాణమే ఇంకా అన్నమాట. అందరికి కూడా ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు కూడా చాలా ఇబ్బంది మేడం గారు, చాలా మందికి దెబ్బలు తగలడము, పిల్లలు స్కూల్ పిల్లలు అయితే ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంటారు. దెబ్బలు ఎలా తగులుతాయండి? చెప్పలు వాళ్ళు కాల్ స్లిప్ అయిపోతుంది మేడం గారు. కంటిన్యూ వాటర్ ఫ్లో ఉందనుకో, ఆ రాళ్ళు పాకుదేరిపోయి అన్నమాట, ఆ పిల్లలు నడడానికి కూడా అవ్వదు, నడలేము. అవి కోసేసి బ్లడ్ వచ్చేస్తుంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ కూడా మేడం గారు. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు మా ఊరు వాళ్ళు అయితే. చూస్తున్నారు కదా, ఇప్పుడు నది దాటుకుని వెళ్ళాలి. అయితే నది ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఉప్పుటేరు వీళ్ళకి నిజంగానే పడవలో ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు లేదా గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పడవ కూడా ఆ ఒడ్డుకి చేరుకోదు. అక్కడి నుంచి ఇక్కడికి మనం నడిస్తే కనీసం 5 నిమిషాల్లో ఆ ఒడ్డు నుంచి ఒడ్డుకు చేరుకోవచ్చు. కానీ ఇక్కడ నడిచే పరిస్థితి కూడా లేక అక్కడ చూస్తున్నాం కదా, అక్కడ చేతితో నిర్మించుకున్నటువంటి బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ కూడా చాలా వరకు శిథిలావస్థలో ఉందని చెప్పుకోవచ్చు. కానీ గ్రామస్తులకి ఇంకొక దిక్కు లేదు, ఇక్కడి నుంచి దిగి
ఆ బ్రిడ్జి పై నుంచి నడుచుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఒకసారి చూడొచ్చు, ఈ బ్రిడ్జి మీద నుంచి నడిచి వెళ్ళడం కూడా ఎంత కష్టమైన పనో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఈ రాళ్ళు కూడా పాకుతూ వెళ్ళిపోయి ఉన్నాయి. అదేవిధంగా ఆలు చెప్పులు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి కాళ్ళ కింద ఆలు చెప్పులు గీసుకోవడం, రక్తాలు కారడం, నిజంగా చదువుకున్న పిల్లలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు, నిత్యం దీని మీద వెళ్ళి రాలేక. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి బోట్ వెళ్ళదు. ఈ బోట్ దిగాలి అంటే ఇక్కడ నుంచి దిగి మనం దీనిపై నుంచి నడుచుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. నిజంగా గ్రామస్తులు మనం అభివృద్ధి చెందుతున్నాం అనుకున్న ఈ రోజుల్లో ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి 5 నిమిషాల్లో దాటే ఊరికి వీళ్ళు కనీసం గంట 2 గంటల పాటు కష్టపడి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. నిజంగా ఈ పరిస్థితి దయనీయం అనే చెప్పుకోవచ్చు. మనం కూడా ఒకసారి దిగుదాం ఇక్కడి నుంచి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దిగాలి అంటే ఇదంతా కూడా ఆలు చిప్పలు ఉన్నాయి. ఒకవేళ పొరపాటున కాలు స్లిప్ అయినా సరే ఇవన్నీ కోసుకుంటాయి, బ్లడ్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఆ చివరికి మనం నడుచుకొని వెళ్ళాలన్నమాట. ఇది నిత్యం కూడా ఏదైతే పూడిలంక గ్రామస్తులు ఉన్నారో వాళ్ళందరూ పడుతున్నటువంటి అవస్థలు. నిజంగా ఈ అవస్థలు చూస్తూ ఉంటే ఒక్కరోజుకి అయ్యి అనిపిస్తే 360 రోజులు కూడా వీళ్ళు ఇదే బ్రతుకుని కొనసాగిస్తున్నామా అంటున్నారు. కనీసం చిన్న వస్తువు కొనుక్కోవాలి అన్నా సరే అక్కడి నుంచి ఇక్కడికి ఇంత ఇబ్బంది పడి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు మేము రోడ్డు కోరుకుంటున్నాము అంటున్నారు. మిగతా గ్రామస్తులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 2018లో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గౌతు శ్యాంసుందర్ శివాజీ 1,30,00,000తో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాలకు తమ గ్రామం నుండి ట్యాక్సులు కూడా కడుతున్నామని, కానీ తమ గ్రామానికి రోడ్డు మాత్రం వేయడం లేదని అంటున్నారు. అయితే రోడ్డుకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు కేటాయింపులు జరిగే సమయానికి 2019లో ఎన్నికల కోడ్ రాగా రోడ్డు నిర్మించలేకపోయింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు అదే ప్రభుత్వం వచ్చింది కాబట్టి తమకు రోడ్డు మార్గం వేస్తే బాగుంటుందని అంటున్నారు. మాకు రోడ్డు సౌకర్యం ఒకటి కల్పిస్తే చాలండి. మా ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా సరే మాకు తో సంబంధం లేవు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు ముఖ్యమైనది రోడ్డు ఒకటి కావాలి. మాకు తెలియజేయడంతా ఇదేనండి. మా చుట్టూ నీరు ఉప్పు నీరు అన్నమాట. అటు వెళ్ళిపోతే సాల్ట్ ఫ్యాక్టరీ ఇంత ముందు ఉండేది, అది కనిపిస్తుందండి ఆ గట్టు. ఇంతకుముందు ఆ సాల్ట్ ఫ్యాక్టరీ గట్టేసేది, దాని నుండి మేము రావడానికి వెళ్ళడానికి అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు సాల్ట్ ఫ్యాక్టరీ ఆపేశారు. ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాలు అవుతుందండి సాల్ట్ ఫ్యాక్టరీ ఆపేసి. అప్పటి నుంచి మాకు కష్టాలు ఎక్కువయ్యాయండి. మాకు ముఖ్యమైనది ఒక రహదారి కావాలండి, మరి ఇంకేం అవసరం లేదు. మా జీవనోపాధి మేము ఎలాగైనా సాగు తీసుకుంటాం. మాకు అన్ని విధాలుగా సోళ్ళు ధాన్యం అన్ని విధాలుగా పండుతాయి. మాకు వర్షాధారం ఉంటేనే అన్నీ పండుతాయి. లేదు అంటే మేము విదేశాలకు వెళ్ళేసి మేము మా తంటలు పడి మా సంవత్సరానికి 2 సంవత్సరాలకు వచ్చేసి మా బాధను మేము పడుతున్నాం. అంతేగాని తప్ప రోడ్డు కోసం ఎన్నోసార్లు మంత్రులకి ముఖ్యమంత్రులు కూడా తెలియజేసాము. అలాగే మన ఊరికి వచ్చి విలేకరులకి తెలియజేసాం. అలాగా మన ఇంతకుముందు ప్రభుత్వం ఇంకా తెలియజేసాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంకా చాలాసార్లు తెలియజేస్తూనే ఉంటాం. కానీ అదిగా అవుతుంది ఇదిగా అవుతుంది, ఇదో శాంక్షన్ అయింది, అదే శాంక్షన్ అయింది, 2 కోట్లు శాంక్షన్ అయింది, 3 కోట్లకి శాంక్షన్ అయింది అన్నారు. కానీ తప్ప ఇంతవరకు అది మాకు ఇది అవుద్దమ్మా, పక్కా మీకు అవుద్దమ్మా, ఈ ప్రభుత్వం మీకు పక్కా అవుద్దమ్మా అంటున్నారు. మా కష్టాలు ఏంటంటే 2 బోట్లు అండి. ఆ 2 బోట్లు కూడా ఇప్పుడు పూర్తి డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. మీరు కూడా తెలుసు, మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి మీకు కూడా తెలుసు కష్టాలు ఏంటన్నది. ఒక్కసారి మా ఊరికి వచ్చి చూడండి, ఎవరు వచ్చినా సరే ఆ బాధలు ఏంటన్నది తెలుస్తుంది. అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు తమను మాత్రం పట్టించుకోవడం లేదని ఆ ఊరి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకులు అధికారులు మారుతున్నా తమ జీవన మార్గం మాత్రం మారడం లేదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రోడ్డు మార్గాన్ని కల్పించాలని కోరుతున్నారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక తమ గ్రామంలో మూతపడిన ప్రాథమిక పాఠశాలను 2019లో పునఃప్రారంభించారు. కానీ పిల్లలకు పాఠాలు చెప్పడానికి వచ్చే టీచర్లు రోడ్డు మార్గం లేకపోవడంతో సమయానికి రావడం లేదు. దీంతో టీచర్లను తీసుకురావడానికి ఆ గ్రామమంతా కలిసి డబ్బులు వెచ్చించి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఎన్ని వసతులు ఉన్నా రోడ్డు మార్గం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. కనీసం నిత్యావసరాలు సరుకులు తెచ్చుకోవాలన్నా కష్టంగా ఉంటుందని గ్రామస్తులు వాపోతున్నారు. టీడీపీ ప్రభుత్వం స్పందించి తమకు రోడ్డు మార్గం కల్పించాలని కోరుతున్నారు. ఓట్లు అడగడానికి అధికారులు అందరూ వస్తారు కదా, హామీలు ఇస్తారా? అందరు మొత్తమని
ఓటే మాకు రోటి కావాలా మేము బాధపడతాం మేము ఆవిడ కాడ రూపాయి తీసుకోవడం లేదు ఒక వాటర్ ప్యాకెట్ తాగడం లేదు ఓటేసడము వెళ్ళిపోవడం మాకు రోటే కావాలి మరి రాత్రి కావాలనే మేము బాధపడుతున్నాము రాత్రి పోలు కావనీసే మేము బాధపడుతున్నాం మేము ఈ కూడినేదని బాధలేదు ఈ కూరనేదని బాధలేదు మరి ఎక్కడికి వెళ్ళి రూపాయి తెచ్చుకుంటామని బాధ మాకు ఒక్కరా రోటే కావాలా ఆ రోడ్డు ఒకరావు అయిపోతే మాకు సంతోషం అయిపోతే మేము మా ఊరు పిల్లలకి వదిలి వెళ్ళిపోండి అని చాలా మంది అంటానని ఈ భూమిలో వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాం సార్ అమ్మ ఈ భూములు ఉన్నావు కదా ఈ భూమిలో వదిలేసి వెళ్ళిపోయింది ఎప్పుడో వెళ్ళిపోయింటాము మా బావులు పెళ్లి కాకంటే వెళ్ళిపోయింది అతలకి మరి అతను ఈ ఊరు వదిలేసి అతలకి వెళ్ళిపోతాము ఈ ఊరి నుంచే ఉండిపోయాము ఈ భూముల నుంచే ఉండిపోయాము తోటలు ఉన్నవి అన్నీ ఉన్నవి మీద నుంచి వాన పడితే మా ఊర్లో ఒకరికి 40-50 బస్తాలు దాని అవుతాయి ఇవన్నీ అన్న వదిలేసి వెళ్ళిపోతాము శనగకాయలు చీడిపెక్కలు పంట ఇవన్నీ వస్తానవి ఊరు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాం మాకు ఎక్కడో ఒక ఇల్లు ఎత్తాలి ఆ ఇల్లు చూసుకొని మేము బతకల్లా మా కొండ పని జరగాలి కదా అవి కొండ మీద ఇల్లు ఎత్తాలి ఆ కొండ చూసుకొని మేము బతకల్లా. సో చూస్తున్నారు కదా కేవలం రహదారి మాత్రమే వీళ్ళ ప్రధాన సమస్య అంటున్నారు. ఊరు వదిలి వెళ్ళిపోమని చాలా మంది ఉచిత సలహాలు ఇస్తున్నారు. కానీ ఇక్కడ 120 ఎకరాలు పంట భూమి ఉంది, అన్ని పంటలు సముచితంగా పండుతాయి, మేము ఇక్కడ కష్టం చేసుకొని బ్రతికే ఇది ఉంది, కానీ బయటికి వెళ్ళి ఎలా బ్రతకగలం, ఈ పంట పొలాన్ని మళ్ళీ మేము తీసుకువెళ్ళలేము కదా అని చెప్తున్నారు. అందుకే ప్రాణాలు పోయినా సరే, ఎంతమంది కళ్ళ ముందే చనిపోయినా వీళ్ళు మాత్రం రహదారి అవుతుంది అనేటటువంటి ఆశతో దశాబ్దాలుగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మారడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. గ్రామానికి రోడ్డు మార్గం వేస్తే తమ భవిష్యత్ కాకపోయినా తమ పిల్లల భవిష్యత్ అయినా బాగుంటుందని చెబుతున్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకుని తమ గ్రామానికి రోడ్డు మార్గం కల్పించాలని వేడుకుంటున్నారు. అసలు ఈ గ్రామస్తులు ఎంత కష్టపడుతున్నారు, ప్రత్యేకించి చూస్తున్నాము. ఇలాగే రోజు ఉంటుందండి, రోజు నరకం అనిపిస్తాను. భగవంతుడు తెలుసు మా బాధ. అలాంటిది ప్రభుత్వం కొద్దిగా పట్టించుకొని మాకు ఏదో దాదాపు చూపిస్తే ఆ భగవంతుడే కాపాడినాడు అనుకుంటాం. మేము చాలా ఇబ్బంది, స్కూల్ పిల్లలకి అన్ని విధాలుగా చాలా ఇబ్బంది. ఏదో రోడ్డు కానీ వేస్తే మాకు ఒక దేవుడు కాపాడినట్టుగా మేము బాధపడుతున్నాం. ఆ ప్రభుత్వం ఇప్పటికైనా ఏదో కన్నిస్తే కొంచెం మేము చాలా సంతోషిస్తాం అనమాట. ఈ బ్రిడ్జ్ వేశారు కదా ఇక్కడ, దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, ఇక్కడికి ఆపేశారా? ఇక్కడతోనే తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ వరకు వేసారు. ఇక్కడనే మరి ఆ ప్రభుత్వం ఏంటంటే మరి రాలేదు, మన వైఎస్ఆర్ వచ్చిందనమాట. అప్పుడు నేను మరి అది కూడా మరి పట్టించుకోలేదు. ఇలాగే వీడియోలు ఇలాగే వస్తున్నారు, ఇలాగే వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా సహకరించలేదు. ఇప్పటికైనా సీఎం పవన్ కళ్యాణ్ అందరూ ఐకమత్యం అయ్యి ఏదో మా ఊరికి దారి కోసమని ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఏదో దయించి ఏదో మంచిగా కన్నించి మాకు ఏదో బ్రిడ్జి ఏదో సెలెక్ట్ చేసి మంచిగా చేస్తారని ప్రార్థిస్తున్నాం. మీ పేరు? క్యాట్ ఉష అండి. ఉష గారు, మీరు పెళ్ళైన ఎన్ని ఇయర్స్ అవుతుంది? మాకు పెళ్ళి 10 సంవత్సరాలు అయిపోయిందండి. ఇలాగే ప్రతి ఒక్క ప్రభుత్వం వస్తున్నారు, ఓట్ల టైం అప్పుడు వస్తున్నారండి. ఓట్ల టైం అప్పుడు వచ్చి మాకు రోడ్డు వేసేస్తాము, మీరు ఓట్లు వేయండి, మీకు కంపల్సరీ రోడ్డు వేసేస్తాము అని చెప్తున్నారండి. ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలాగే చెప్తున్నారండి. మాకు పెళ్ళి ఇప్పుడు 15 సంవత్సరాలు అయిపోయింది, ఇదే చెప్తున్నారండి. కానీ ఏ ప్రభుత్వం కూడా మాకు కరెక్ట్గా తీసుకొని రోడ్డు వేస్తామని ముందుకు రావట్లేదండి. మీకు పిల్లలు ఉన్నారమ్మా? ఇక్కడ ఉన్న పిల్లలు ఇక్కడ ఎంతవరకు ఎడ్యుకేషన్ ఉంది, ఎలా చదువుకుంటారు అసలు అందరూ? ఇద్దరు ఊర్లో మాత్రం 5వ క్లాస్ వరకు ఉందండి. ఇంకా ఉకంపేట, మంచిలపేట వెళ్ళాలి అంటే రోజు తెప్పలు పడి వెళ్ళవలసిందే బోటు మీదే. అలాంటప్పుడు ఒక్కొక్క రోజు మా పిల్లలు కూడా నైట్ అయిపోవడము, కాలుకి చేతులకి దెబ్బలు తగ్గడం కూడా జరుగుతుందండి. చాలా ఇబ్బంది పడతానండి స్కూల్కి మాత్రం పిల్లలు కూడా వెళ్ళడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎలా చదివిస్తున్నారు? హాస్టల్స్లోనే వేస్తున్నారండి. చాలా మంది పిల్లలకు కూడా దూరంగా, పిల్లలకి తల్లికి తండ్రులకి దూరంగా హాస్టల్లోనే వేస్తున్నారండి. గ్రామాలు ఇలాగ బాగుపడుతున్నాయి కానీ మా గ్రామానికి మాత్రం ఎవరు ఎడ్యుకేషన్ కోసం ముందుకు రావట్లేదండి. ప్రతి ఒక్క గ్రామం కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందంటే అన్ని గ్రామాలు కూడా ఎడ్యుకేషన్ ఎంతో చేశారు, కానీ మా గ్రామానికి ఏది కూడా కొంత కూడా చేయలేదండి. రోడ్ల విషయంలో అస్సలు చేయట్లేదండి. ఎడ్యుకేషన్ అసలు అవ్వట్లేదు మా ఊరు. మెయిన్ మాకు ఇబ్బంది వల్ల ప్రభుత్వం వల్ల ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు రహదారి. శ్రీకాకుళం ఈ వజ్రకొత్తూరు మండలంలో ఊడ్లంక మొత్తం వెనకబడే ఉందండి. ఊడ్లంక మొత్తం వెనకబడే ఉంది, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వెనకబడే ఉందండి ఊడ్లంక మొత్తం. ఇక్కడ ఎంత జనాభా ఉంటుందమ్మా? మినిమం 200-300 మంది ఉంటారండి, ఎక్కువ బయటనే ఉన్నారండి. ఒకవేళ మీకు హెల్త్ ఏమైనా బాగోకపోయినా సడన్గా వెళ్ళాలి అంటే అసలు ఎలా? అన్నిటికీ ఇబ్బంది మేడం గారు, అన్నిటికీ ఇబ్బంది. సన్నగా బాగాలేకపోయినా సరే ఆర్ఎంపీ డాక్టర్ రావాలన్నా కూడా ఇబ్బంది. ఆ టైంకి బోట్ వేసిన వాళ్ళు ఎవరు ఉండరు, లేడీస్ ఉంటాము. పిల్లలు బయటికి కడుపు తీరు కోసం ఎక్కడికి వెళ్ళిపోతే అవ్వదు, లేడీస్ ఉంటాము. ఆ టైం అప్పుడు ఎవరు బోట్ వేయమన్నా వేయరు.
అన్నిటికీ ఇబ్బంది మేడం గారు. రహదారి మెయిన్. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా ఊరికి రహదారి కావాలండి. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న ఈ ప్రపంచంలో రహదారి కారణంగా ఇక్కడ ప్రజలు గ్రామానికి పరిమితమయ్యారు. చుట్టూ 5 కిలోమీటర్ల దూరంలో అంత అభివృద్ధి చెందినప్పటికీ ఇక్కడ అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏళ్ల తరబడి పడుతున్న కష్టాల నుంచి కాపాడాలని కోరుకుంటున్నారు. తమ గ్రామానికి ఓ దారి చూపాలంటూ పాలకులను, అధికారులను వేడుకుంటున్నారు. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న ఈ ప్రపంచంలో మేం మాత్రం రహదారి కారణంగా ఇంకా ఈ గ్రామానికి పరిమితమైపోయాము అంటున్నారు. చుట్టూ 5 కిలోమీటర్ల దూరంలో అంతా అభివృద్ధి చెందినప్పటికీ ఇక్కడి నుంచి అడుగు తీసి వెళ్ళాలి అంటే రహదారి లేక నానా అవస్థలు పడుతున్నాము అని చెప్పి ఏదైతే పూడిలంక గ్రామస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గత 4 దశాబ్దాలుగా ఇదే బాధతో సఫర్ అవుతున్నామని, ప్రభుత్వాలు మారినా పాలన మారినా వీళ్ళ సమస్యకి పరిష్కారం మాత్రం దొరకట్లేదని, ఓట్లు అడిగినప్పుడు మాత్రం రహదారి వేస్తామని ఆశ చూపించి తర్వాత మాత్రం కనీసం పట్టించుకోవట్లేదని బాధపడుతున్నారు. అయితే పిల్లల ఫ్యూచర్ బాగుండాలి, మేము ఇలా అయిపోయాం కాబట్టి మా పిల్లలైనా బాగుపడాలి, వాళ్ళకైనా ఫ్యూచర్ ఉండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి అంటే తప్పనిసరిగా ఇక్కడ ఉండేటటువంటి గ్రామానికి రోడ్డు మార్గం కల్పించండి అంటూ వీళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా సరే పాలన, ప్రభుత్వాలు ఆలోచించి ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.